వెల్కమ్ టు విజిల్. షబానా నుంచి బాబ్రీ మసీద్ వరకు కాంగ్రెస్ ఆడిన ఆట, దాని పర్యవసానమే నేటి కాంగ్రెస్ దుస్థితికి కారణమైంది. అది 1987లో భారత రాజకీయాల్లో కాంగ్రెస్ చేసిన చారిత్రక తప్పిదానికి శిక్ష ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తుంది. 1985లో సుప్రీంకోర్టు ఒక ముస్లిం మహిళ కేసులో తీర్పు నాటి ప్రధాని రాజీవ్ గాంధీని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ తీర్పు మతానికి వ్యతిరేకంగా కాదు, సంప్రదాయాలపై దాడి కాదు, అది విడాకులు పొందిన ఒక మహిళ జీవన భద్రతకు కల్పించాల్సిన న్యాయపరమైన ప్రయత్నం మాత్రమే. సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం భరణం అనేది మతానికి అతీతమైన సామాజిక హక్కు అని కోర్టు సుస్పష్టం చేసింది. ఆ తీర్పు మహిళను కేంద్రంగా పెట్టింది. రాజ్యాంగం ఆధారంగా న్యాయాన్ని రాజకీయాల కంటే ఎత్తులో నిలబెట్టింది. కానీ అదే తీర్పు కాంగ్రెస్కు రాజకీయ భయంగా మారింది. ముస్లిం మత పెద్దల ఒత్తిడి, ఓటు బ్యాంకు రాజకీయాల భయం, మైనారిటీ కోపం అనే అంచనాలు ఇవన్నీ కలిపి కాంగ్రెస్ను వెనక్కు నెట్టాయి. న్యాయ వ్యవస్థతో నిలబడాల్సిన చోట కాంగ్రెస్ రాజకీయ లెక్కల ముందు వంగిపోయింది. అసలేం జరిగిందంటే, ఇండోర్కు చెందిన 62 ఏళ్ల ముస్లిం మహిళ షాబానును ఆమె భర్త తలాక్ 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 అని 3 సార్లు అనేసి నీకు విడాకులు ఇచ్చేశాను అని ఆమెను నరిరోడ్డుపై నిలబెట్టాడు. జీవనాధారం లేదు, ఆశ్రయం లేదు. చివరకు ఆమె కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు చెప్పింది. మతం ఏదైనా భర్త బాధ్యత నుంచి తప్పించుకోలేడు. సిఆర్పిసి 125 ప్రకారం భరణం ఇవ్వాల్సిందే. ఈ తీర్పు ఇది మహిళా హక్కుల విజయం. ఇది న్యాయ వ్యవస్థ గెలుపు. షాబాను కేసు తీర్పు న్యాయస్థానం ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. కానీ రాజకీయాలకు ఆ తీర్పు అసౌకర్యాన్ని కలిగించింది. ముస్లిం మత పెద్దలు బగ్గుమన్నారు. ఇస్లామిక్ చట్టంలో జోక్యం అని వీధుల్లో నినాదాలు ఎగబాకాయి. అప్పుడు కాంగ్రెస్ వెనక్కు తగ్గింది. ఘోర తప్పిదానికి పాల్పడింది. రాజీవ్ గాంధీ భారీ మెజారిటీ ఉన్న ప్రధాని సుప్రీం తీర్పును పార్లమెంటు శాసనంతో నిర్వీర్యం చేశారు. 1986లో ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డివోర్స్ చట్టం తెచ్చి షాబానో కేసు తీర్పును చరిత్ర చెత్తబుట్టలో పడేశారు. ఓటు బ్యాంకు కోసం న్యాయాన్ని కూడా తాకట్టు పెడతాం అనే సందేశం ఇచ్చారు. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఇన్ డివోర్స్ అనే పేరు చూస్తే మహిళా హక్కుల చట్టంగా కనిపిస్తుంది. కానీ ఆ చట్టం లోపల ఆత్మ మాత్రం వేరే. భర్త భరణం బాధ్యతను ఇద్దత్ కాలంకే పరిమితం చేసింది. ఇద్దత్ అనేది మత సాంప్రదాయంగా ఉండొచ్చు, కానీ దాన్ని చట్టంగా మార్చి మహిళా హక్కులపై గీత వేయటం మత రక్షణ కాదు, అది రాజకీయ లొంగుబాటు. సుప్రీంకోర్టు చెప్పిన జీవితకాలం భరణం పార్లమెంటు చేతుల్లోకి వెళ్ళేసరికి ఇద్దత్ కాలం అంటే కేవలం 3 నెలల బాధ్యతగా మాత్రమే మారిపోయింది. ఆ తర్వాత ఆ మహిళా జీవన భద్రతను కుటుంబం, బంధువులు లేదా వక్ఫ్ బోర్డు మీద వదిలేసింది. ఇది హక్కుల పరిరక్షణ కాదు, ఇది సహజ న్యాయానికి తొడిగిన రాజకీయ కవర్. ఈ ఒక్క నిర్ణయంతో కాంగ్రెస్ 3 తప్పులు చేసింది. మొదటిది, మహిళా హక్కును బలహీనపరిచింది. 2, సెక్యులరిజాన్ని సెలెక్టివ్గా మార్చింది. 3, మైనారిటీ అపీజ్మెంట్, బుజ్జగింపు ఆరోపణల రాజకీయానికి బలాన్నిచ్చింది. ఎన్నో ఏళ్ల నుంచి కాసు కూర్చున్న కాషాయ దళానికి హిందుత్వ రాజకీయాలకు ఒక నైతిక ఆయుధాన్ని అందించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ తప్పిదం కారణంగా హిందూ ఓటర్లలో అసంతృప్తి పెరిగింది. అదే భయంతో, అదే రాజకీయ సమతూకం పేరిట రాజీవ్ గాంధీ ప్రభుత్వం 2వ ఘోర నిర్ణయం తీసుకుంది. 1986 ఫిబ్రవరి అయోధ్యలోని బాబ్రీ మసీద్ తాళాలు తెరుచుకున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. ఆ ఆదేశం కోర్టు నుంచి వచ్చింది. కానీ అప్పీలుకి వెళ్లకుండా ఆ ఆదేశం అమలు చేయగల ధైర్యం, పరిపాలనా సహకారం, రాజకీయ అనుమతి అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. ఇది భక్తితో కాదు, ఇది న్యాయంతో కాదు, శుద్ధ రాజకీయ బ్యాలెన్సింగ్. షాబానో కేసులో ముస్లిం సాంప్రదాయవాదులకు తలవంచిందనే ఆరోపణల నుంచి కాంగ్రెస్ పార్టీ బయటపడటానికి అయోధ్యలో హిందూ భావోద్వేగాలకు తలుపులు తెరిచింది. సాఫ్ట్ హిందుత్వ ముసుగులో. కానీ ఆ సమతూకం తలంపు హిందువుల అసంతృప్తిని సమతుల్యం చేయాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ బాబ్రీ మసీదు తాళాలు విప్పటాన్ని అనుమతించింది. కానీ ఈ 2 నిర్ణయాల మధ్య కాంగ్రెస్ తన సిద్ధాంతాన్ని కోల్పోయింది.
ప్రత్యర్థి పార్టీలకు రాజకీయ యుద్ధభూమిని కాంగ్రెసే సిద్ధం చేసింది. దేశ రాజకీయాలనే అసమతుల్యం చేసింది. ఒక్కసారి తాళం తెరిచాక అది పూజగదితో ఆగలేదు. అది ఉద్యమమైంది, రథయాత్రగా మారింది, చివరికి అధికార మార్పుకు దారితీసింది. రాజీవ్ గాంధీ ఒక సమస్యను తాత్కాలికంగా చల్లార్చాలనుకున్నాడు. కానీ 2 నిర్ణయాలు కలిపి భారత రాజకీయాలను శాశ్వత మలుపు వైపు తిప్పాయి. కాంగ్రెస్ తాళం తీసింది, కాషాయం ఆ తాళం చెవి పట్టుకుంది. ప్రస్తుతం నడుస్తున్న దేశ చరిత్ర మీకు తెలుసు కదా.